హలో ఫ్రెండ్స్, నా పేరు కిషన్. మీరు చూస్తున్నారు ఎస్సీఎల్ గేమింగ్. సో చాలా సంవత్సరాల నుంచి మేము పీసీ బిల్డ్స్ చేస్తున్నాం, మీకు తెలుసు. సో ఇవాళ ఒక మంచి బీస్ట్, ఆల్మోస్ట్ ఒక 2 లక్షల రూపాయల బిల్డ్ ఈ పీసీ అని చెప్పొచ్చు. ఇది పర్ఫెక్ట్లీ ఒక ఏసూస్ థీమ్ బిల్డ్. ఈ పీసీ లోపల మీకు ఒక మానిటర్ కూడా యాడ్ చేసిన ఏసూస్ కంపెనీదే 2K 165 Hz. ఆన్ డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా పెడతా, మీరు చూడండి. మంచి మానిటరు ప్లస్ ఒక మంచి థీమ్ అండ్ వైబ్స్ ఉండే పీసీ. సో చూడండి ఈ పీసీ ఎలా కనబడుతుందో. ఫస్ట్ ఈ పీసీ లుక్స్ నేను చూపెడతా మీకు. పర్ఫెక్ట్లీ ఒక వైట్ అండ్ బ్లాక్ థీమ్ పీసీ అని దీన్ని చెప్పొచ్చు. దీంట్లో ఒక్క కంపోనెంట్స్ కూడా మేము డౌన్గ్రేడ్ పెట్టలేదు, ఒక్క కంపోనెంట్స్ కూడా అండర్ పర్ఫార్మెన్స్ పెట్టలేదు. కస్టమర్కి థీమ్లా మైండ్లో ఏముందో అదే ప్రకారం నేను కాన్ఫిగరేషన్ బిల్డ్ చేసింది. కస్టమర్కి ఏంటిదంటే టైం బీనికి 3060 Ti గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నారు. 3060 Ti కూడా మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎడిటింగ్ అయినా, గేమింగ్ అయినా, రెండరింగ్ అయినా అన్ని యూజర్స్కి. ప్రాసెసర్ ప్రకారం మనం చూస్తే ఇంటెల్ కోర్ i7 14700K 14700K అనే ప్రాసెసరు, ఒక బీస్ట్ 20 కోర్ల ప్రాసెసరు, మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ప్లస్ ఈ ప్రాసెసర్ లోపల మీకు ఎలాంటి గేమింగ్ అయినా, ఎడిటింగ్ అయినా, రెండరింగ్ అయినా మ్యాచ్ అవుతుంది. ప్లస్ క్యాష్ మెమరీ కూడా చాలా బాగానే ఉంది. 33 MB క్యాష్ మెమరీ వస్తుంది, కొంచెం తక్కువేం కాదు. మంచి పర్ఫార్మెన్స్ ఉండే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ మీకు ఫుల్లీ యూటిలైజేషన్ అవ్వాలంటే మీరు ROG సిరీస్ మదర్ బోర్డ్ తీసుకోవాలి. అలాగే ROG లోపల 2 టైప్, 3 టైప్, 4, 5 టైప్ మదర్ బోర్డ్స్ ఉన్నాయి. కానీ నేను ఇచ్చిన మదర్ బోర్డు Z790F గేమింగ్ వైఫై. ఈ మదర్ బోర్డ్లో మీకు అప్ టు 192 GB వరకు సపోర్ట్ చేస్తుంది. అది కాకుండా మీరు బిల్డ్ క్వాలిటీ చూస్తే ఈ మదర్ బోర్డ్ది ఒక పర్ఫెక్ట్ హై క్వాలిటీ బిల్డ్ వస్తుంది. ఇలాంటి బిల్డ్ ఉండడం వల్ల ఈ ప్రాసెసర్ని మీరు ఎన్ని సంవత్సరాలు యూజ్ చేసినా మీకు హ్యాంగ్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం, హీటింగ్ అవ్వడం అలాంటి ఇష్యూస్ చాలా తక్కువ ఉంటుంది. సో మంచి మదర్ బోర్డ్ అని చెప్పొచ్చు. i3 ఫ్యామిలీ, i5, i7, i9, 12, 13, 14 అన్నిటికీ మదర్ బోర్డ్ సపోర్ట్ చేస్తుంది. ASUS ROG Strix Z790F గేమింగ్ వైఫై. M.2 స్లాట్స్ కూడా చాలా ఉన్నాయి. 3-4 SSDలు మీరు ఆరాంగా పెట్టుకోవచ్చు. సో ఇన్ ఫ్యూచర్లో కూడా సార్ గ్రాఫిక్ కార్డు 4060 Ti, 4070 Ti, 4080 ఆర్ 50 సిరీస్ అప్గ్రేడ్ చేసిన ఈ కేస్ లోపల సపోర్ట్ అవుతుంది. ప్లస్ 3060 Ti ROG తీసుకుందాం అనుకున్నారు, ROG స్టాక్లో లేదు, అందుకనే టఫ్ గేమింగ్ కూడా ASUS బ్రాండ్దే వాళ్ళు తీసుకున్నారు. 8 GB VRAM తోటి వస్తుంది. పవర్ సప్లై అగైన్ ASUS 750 watts టఫ్ గేమింగ్ విత్ PCI జనరేషన్ 5.0 ATX 3.0 కంపాటబుల్. ఫుల్లీ మోడ్యులరు, గోల్డ్ రేటెడ్, 10 years వారంటీ తోటి వస్తుంది. SSD మనం చూస్తే Samsung 980 NVMe తీసుకున్నాం. ఇన్ ఫ్యూచర్ లోపల 990 Pro ఏమైనా అప్గ్రేడ్ చేయాలన్నా ఈ మదర్ బోర్డ్లో అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం బడ్జెట్ను చూస్తూ ఈ SSD తీసుకున్నారు. అది కాకుండా ఈ ప్రాసెసర్ని కూల్ చేయడానికి ఓవర్ కిల్ అనే చెప్పొచ్చు, కొంచెం మంచి కూలర్ అని చెప్పొచ్చు. కానీ పర్ఫార్మెన్స్ కూలర్ దీన్ని మెయిన్ పేరు పెట్టడం మంచిది ఉంటుంది. ఎందుకంటే ROG థీమ్ పీసీ అండ్ ASUS థీమ్ పీసీ తీసుకున్నప్పుడు ROG Strix LC2 360 RGB లిక్విడ్ కూలర్ తీసుకోవడం చాలా మంచిది. దీని లోపల ఈ డిస్ప్లే అనేది ఉండేది ROG డిస్ప్లే లెక్క కనబడుతుంది. ఈ డిస్ప్లే కస్టమైజబుల్ కాదు, కొంచెం కస్టమైజబుల్ డిస్ప్లే తీసుకుంటే మీకు Ryzen సిరీస్ వస్తుంది. అది 10K ఎక్స్ట్రా ఉంది, దానివల్ల వాళ్ళు ROG Strix తీసుకున్నారు. ఈ కూలర్ వచ్చేసి మీ ప్రాసెసర్ని ప్రాపర్గా కూల్ చేస్తుంది. టాప్లో ఆరాంగా 3 ఫ్యాన్స్ తోటి ఇది సింక్ అయిపోయింది. ఈ బాటమ్ లోపల ప్లస్ ఈ సైడ్ లోపల టోటల్లీ 6 ఫ్యాన్స్ మేము ఎక్స్ట్రా ASUS టఫ్ గేమింగ్ ఇది ఫిట్ చేసినాం. అండ్ ASUS దే 502 వైట్ థీమ్ కేస్. ఓవరాల్ పీసీ పర్ఫెక్ట్గా ఉంది. అది కాకుండా ఈ పీసీ లోపల నేను ఇచ్చిన ర్యామ్ కూడా వచ్చేసి ROG సర్టిఫైడ్ ర్యామ్. ఈ ర్యామ్ మినిమం క్లాక్ స్పీడ్ 6600 MHz అప్ టు వచ్చేసి 6800 MHz వరకు ఇది బూస్ట్ అవుతుంది. అంటే మీకు ఒక పర్ఫెక్ట్ ప్రాపర్ సిస్టమ్ అని దీన్ని చెప్పవచ్చు. ఈ ఓవరాల్ పీసీ ఒక 200K లోపల వర్త్ ఉంటుంది. ఈ పీసీ ఎందుకోసం తీసుకున్నారో కస్టమరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం అడిగి చూద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కూడా ఇలాంటి పీసీ కావాలంటే ఆన్ స్క్రీన్ అండ్ డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సార్ మీ పేరు? సార్ కీర్తి. ఓకే సార్, ఇవాళ మీరు ఒక బీస్ట్ ASUS పీసీ బిల్డ్ చేసినారు. ఆల్మోస్ట్ మీకు మానిటర్ అంతా కలిపి ఒక 2 లక్షల రూపాయలు అయింది. సో ఈ పీసీ మీరు ఎందుకోసం బిల్డ్ చేశారు? సో నేను గ్రాఫిక్ డిజైనర్. ఓకే. సో ఆల్ ద ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ కానీ నా
ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్ అన్నీ కానీ. సో దానికి ఎడిటింగ్ కోసం గ్రాఫిక్ డిజైనింగ్ ఓవరాల్ ఏమీ ప్రాబ్లం రాకూడదు అనేసి ఏసెస్ చూస్ చేశాను. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళంతా బిల్డ్ చేసినప్పుడు? చాలా స్మూత్గా ఉంది. ఓకే, వెరీ నీట్, వెరీ ప్రొఫెషనల్. ఓకే, ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. కేబుల్ మేనేజ్మెంట్ అంతా ప్రాపర్గా చేశారు. బాగా యోచన చేసి డిస్ప్లే ఎట్లా కనిపిస్తుంది చూసి క్లీన్గా చేశాను. కరెక్ట్. సో హడాబిడిలా ఏం చేయలేదు, అంతా క్లీన్గా చేశారు, స్మూత్గా కంప్లీట్ చేశాను. సో మెయిన్ మీద వచ్చేసి ఎడిటింగ్, రెండరింగ్, గేమింగ్. ఎస్. ఓకే, సో మీకు అన్ని కంపోనెంట్స్ సీల్ ప్యాక్ ప్లస్ మీకు ఎలాంటిది కావాలంటో అలాంటివి దొరికినాయా లేకపోతే? నాకు కావాల్సిన కస్టమైజ్ చేసి ఓకే అంతా సీల్ ప్రాపర్ ఒరిజినల్ ప్యాకేజ్ ఇచ్చాను. ఓకే, సో మీరు మెయిన్ ఎడిటింగ్ చేస్తారు ఈ నుంచి. మీరు ఏమైనా స్టూడియో ఏమైనా ఉందా? ఆఫీస్ ఉంది. ఓకే, ఎక్కడ? బెంగళూరు. బెంగళూరు. సో మీరు టోటల్లీ హ్యాపీ? Yes. మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వగలరా సార్ మా స్టోర్ గురించి? You can contact them for everything, anything from ఏమి గ్రాఫిక్ డిజైనింగ్, ఎనీ ప్రొఫెషనల్ ఉండొచ్చు, ఏమే ఎట్లా కావాలో కస్టమైజ్ చేసి they'll give it to you in minutes with proficiency is very top notch and everything, the whole process was very smooth. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలానే నవ్వుతుండండి సార్. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఓన్లీ పీసీ సేల్ చేయడం కాదు, కస్టమర్ డ్రీమ్ పీసీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ₹1,00,000 ₹2,00,000 బేరం చేస్తే నాకు ఏదో ఒక ₹10-20 మిగులుతుంటే, అంటే 5% 10% మిగులుతుంది. కానీ మెయిన్ ఏంటిదంటే ఈ పీసీని కొన్న తర్వాత వాళ్ళు మినిమం 5 years 6 years 10 years యూజ్ చేస్తారు. అది ఇప్పుడు తీసుకున్నప్పుడే వాళ్ళ అంటే మనసుకు నచ్చినట్టు పీసీ లేనప్పుడు అది 5 years మనం 2,00,000 3,00,000 ఎంత పెట్టినామో వాళ్ళకు ఇష్టం ఉండదు. సో మా స్టోర్ రూల్ ఏంటిదంటే కస్టమర్ దగ్గర మినిమల్ మార్జిన్ లోపల మంచి ప్రోడక్ట్ ప్లస్ కస్టమర్కి ఎలాంటిది కావాలనో అలాంటి ప్రోడక్ట్ నేను బిల్డ్ చేసిస్తాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కస్టమరు Z790 గేమింగ్ వాళ్ళు అడిగినారు, నేను వాళ్ళ ఒక బడ్జెట్ కొంచెం తక్కువ చేయడానికి H సిరీస్ కూడా రికమెండ్ చేసిన. సో వాళ్ళు ఫస్ట్ అగ్రీ చేసినారు, కానీ చూసినారు 8,000 కదా డిఫరెంట్, తర్వాత F ఎందుకు తీసుకోవద్దు, Hని డ్రాప్ చేసి F కూడా తీసుకున్నారు. వేరే దగ్గర ఏంటిదంటే ఆ ప్రోడక్ట్ అంటే ఇది లేదు అది లేదు అని చెప్తారు, కానీ కస్టమర్కి ఎలాంటిది కావాలో నేను అలాంటిది రికమెండ్ చేసి ఇచ్చిన. సెకండ్ థింగ్, ఈ పీసీ లోపల నేను కూలర్ కూడా టఫ్ గేమింగ్కి అండ్ ROGకి 2,000 డిఫరెంట్ ఉంది, అందువల్ల నేను ROG సిరీస్ లిక్విడ్ కూలర్ ఇచ్చిన. ఫస్ట్ ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటిదంటే కస్టమర్కి వైట్ థీమ్ తీసుకోవడం కొంచెం భయంగా అనిపించింది, ఏమైనా గలీజ్గా అయిపోతుంది ఏంటిదని. నేను చెప్పిన వైట్ లోపల అన్ని కంపోనెంట్స్ మనకు ప్రాపర్ అండ్ ప్లస్ మీరు తీసుకునేది ఒక లో క్వాలిటీ పీస్ కాదు, హై క్వాలిటీ కేసు. దీన్ని 3 లేయర్స్ పెయింట్ చేసి ఉంటుంది. మీరు అలాంటి పెయింట్ పోవడం లేకపోతే కొంచెం బ్లాక్ అయిపోవడం గలీజ్ అవ్వడం అలాంటిది అనిపించదు. మినిమం అయినా ఒక 7-8 years వరకు మీకు సేమ్గా ఉంటుంది. సో వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసి నేను అన్ని సేల్ చేసినాను. లోకల్ కూలర్ కూడా వస్తాయి, ఈ బ్రాండ్ గురించి నేను చెప్పడానికి ఇష్టపడను, కానీ అలాంటి కూలర్స్ కూడా సజెస్ట్ చేయొచ్చు, కానీ నేను అన్ని టాప్ నోచ్ కస్టమర్ రికమెండేషన్ ప్రకారం నేను చేసి ఇచ్చిన. సో మీకు ఇలాంటి పీసీ అయినా లేకపోతే ఎలాంటి పీసీ కావాలన్నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది, ఒకసారి నా స్టోర్ విజిట్ చేయండి. నేను మంచి ప్రైస్ ప్లస్ 100% జీనియర్ ప్రోడక్ట్ ఇస్తాను. అండ్ ఈ వీడియోలో ఏమైనా నేను తెలుగులో రాంగ్ వర్డ్స్ చెప్తే నన్ను క్షమించండి. అండ్ ఈ వీడియోను ఇంకా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎవరికైనా పీసీ కావాలంటే వాళ్ళు కూడా ఈజీగా తెలిసిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడు చేయండి.